భూమి మీద మొదటి మనుషులు ఎవరు? ఆదాము, హవ్వ మాత్రమేనా? లేక ఇతర వ్యక్తులు కూడా ఉన్నారా? బైబిల్‌లోని ఆదికాండం ప్రకారం భూమి మీద మొదటి మనుషులు దేవుడు స్వయంగా సృష్టించిన ఆదాము మరియు హవ్వ. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఆదామును నేల మట్టితో సృష్టించి అతనిలో జీవశ్వాసను ఊదినట్టు రాయబడింది. తరువాత ఆదాముకు సహాయంగా ఉండేందుకు అతని ఎముకతో హవ్వను సృష్టించాడు. ఈ విధంగా ఆదాము మొదటి పురుషుడు, హవ్వ మొదటి స్త్రీగా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. వారిద్దరూ దేవుని స్వరూపంలో సృష్టించబడి సమస్త మానవ జాతికి మూల పురుషులుగా నిలిచారు. అయితే చాలా మందికి కలిగే ముఖ్యమైన సందేహం ఏమిటంటే, ఆదాము, హవ్వ మాత్రమే ఈ భూమి మీద ఉంటే మరి వాళ్ళ సంతానమైన కయీను భార్య ఎవరు? కయీను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతూ ఉంటుంది. ఆదికాండం 4వ అధ్యాయం 17లో కయీను తన భార్యను పొందినట్లు రాయబడినప్పటికీ ఆమె పేరు లేదా వివరాలు ఇవ్వబడలేదు. కానీ ఆదికాండం 5:4లో ఒక ముఖ్యమైన విషయం మనకు చెబుతుంది. ఆదాముకు కుమారులు మరియు కుమార్తెలు పుట్టారు అన్న విషయం మనకు ఆదికాండం 5:4లో తెలుస్తుంది. దీని ఆధారంగా ధర్మశాస్త్ర పండితులు చెప్పేది ఏమిటంటే, కయీను తన సోదరి లేదా సమీప బంధువును వివాహం చేసుకున్నాడు అని. ఆ కాలంలో మానవ జాతి ఆరంభ దశలో ఉండడం వల్ల జన్యుపరమైన లోపాలు లేకపోయాయి. అందుకే దేవుడు ఇలాంటి వివాహాలను అనుమతించాడు. తరువాత కాలంలో మోషే ధర్మశాస్త్రం సోదర సోదరి వివాహాలు కఠినంగా నిషేధించబడ్డాయి. కొంతమంది ఆదాము మరియు హవ్వకు ముందే ఇతర మనుషులు ఉన్నారా అని కూడా ప్రశ్నిస్తారు. ముఖ్యంగా కయీను ఏబేలును చంపిన తర్వాత ఒక సంఘటన మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇతరులు నన్ను చంపుతారు అని కయీను భయపడడం, ఒక నగరం కట్టడం వంటి విషయాలు ఈ సందేహానికి కారణమవుతాయి. కానీ బైబిల్ ప్రకారం ఇవి ఆదాము కుటుంబం విస్తరించిన తర్వాత జరిగిన సంఘటనలుగా అర్థం చేసుకోవాలి. అప్పటికే అనేక తరాలు, అనేక మంది ఆదాము సంతానం భూమి మీద ఉన్నారని భావించాలి. బైబిల్ ప్రతి వ్యక్తి పేరు లేదా జనాభా సంఖ్యను రాయలేదు. అది రక్షణ చరిత్రకు అవసరమైన విషయాలని నమోదు చేసి, ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆదాము మరియు హవ్వకు ముందే వేరే మానవ జాతి ఉందని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు క్రైస్తవ సిద్ధాంతాలు, క్రిస్టియన్ థియాలజీ దృష్టిలో చూస్తే ఆదాము కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, మానవ జాతికి ప్రతినిధిగా కూడా పరిగణించబడతాడు. ధర్మశాస్త్రం ప్రకారం పాపం ఆదాము ద్వారా లోకంలోకి వచ్చింది. అలాగే రక్షణ యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. అందుకే కొత్త నిబంధనలో యేసును చివరి ఆదాముగా పేర్కొంటారు. ఈ బోధ మొత్తం ఆదాము ఒక చారిత్రక వ్యక్తి అన్న నిజంపై ఆధారపడి ఉంది. ఆదాము నిజమైన మొదటి మనిషి కాకపోతే పాపం, పతనం, రక్షణ అనే బైబిల్ సిద్ధాంతాలన్నీ అర్థం కోల్పోతాయి. కొన్ని బయటి సిద్ధాంతాలు లేదా వేరే వ్యక్తులు ఆదాము ముందు ఇతర మనుషులు ఉన్నారని చెబుతారు. కానీ ఇవి బైబిల్ ఆధారాలు లేని ఊహాగానాలు మాత్రమే. సంప్రదాయ క్రైస్తవ విశ్వాసం, బైబిల్ ధర్మశాస్త్రం రెండూ స్పష్టంగా ఒకటే చెబుతున్నాయి. చివరిగా చెప్పాలంటే, బైబిల్ మరియు ధర్మశాస్త్రం రెండింటి ప్రకారం మనం అందరం ఒకే మూలం నుంచి వచ్చిన వాళ్ళం. అందువల్ల జాతి, వంశం, గొప్పతనం అనే భేదాలు దేవుని దృష్టిలో లేవు. ఈ సత్యం మనలో వినయాన్ని, ప్రేమను, సహోదర భావాన్ని పెంపొందించాలి. ఇదే ఆదాము కథ మనకు నేర్పే ముఖ్యమైన ఆత్మీయ పాఠం.